హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నేను ఇందిరమ్మ ఇల్లు విషయంలో అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ కూడా బాగా చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో కూడా చివరి దాకా చూడండి. ఒక ఇంటి కప్పు వేయడానికి కావాల్సిన అంటే నా ఇల్లు వచ్చేసి 750 స్క్వేర్ ఫీటు. దానికి ఎంత ఖర్చు వచ్చింది, ఎలా కష్టాలు పడ్డాము అనేదాన్ని పూర్తిగా చెప్తాను. ప్లీజ్ చివరి దాకా చూడండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అట్లాగే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. మ్యాటర్లోకి వస్తే ఏంటంటే, ఇది నాకు ఇల్లు స్టార్ట్ చేసి ఇప్పటికీ 103 రోజులైంది. 103 రోజుల తర్వాత స్లాబ్ వేశాను. అయితే ఫస్ట్ గోడల లెవెల్ వరకు ఫాస్ట్గా కంప్లీట్ అయింది, కానీ నాకు మేస్త్రి దొరకలేదు. అంటే మా మేస్త్రికి 12 ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాడు కాబట్టి నేను 1 మంత్ నుంచి ఎంబడి పడితే ఇప్పుడు మొత్తానికి స్లాబ్ వర్క్ చేశాడు. అయితే ఒక 2 రోజులు సెంట్రింగ్ కొట్టడానికి, 2 రోజులు కడ్డీ పరుచుకోవడానికి, మొత్తం 4 రోజుల నిరంతర శ్రమ తర్వాత ఈ రోజుకు సక్సెస్ అయ్యింది. అయితే అసలు విషయానికి వస్తే, ఇప్పుడు మనకు కడ్డీ, సిమెంటు, ఇసుక వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు 3500 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక. ఆ ఇసుక 4 ట్రాక్టర్ల ఇసుక మాకు పట్టింది. జస్ట్ ఒక పావు ట్రాక్టర్ అంతా మిగిలింది అనుకోండి. అయితే నెక్స్ట్ కంకర విషయానికి వస్తే 5 ట్రాక్టర్ల కంకర పట్టింది. 4 నుంచి 5 ట్రాక్టర్ల కంకర పట్టింది. పాత కంకర ఉండడం వల్ల కొంచెం కొలత సరిగ్గా చెప్పలేకపోతున్నా. కానీ నెక్స్ట్ ఇనుము వచ్చేవరకు మేము వాడింది వచ్చేసి జిందాల్ ప్యాంథర్. దీనిలోనే జిందాల్ లోకల్ కూడా ఉందండి. మనం పర్టికులర్గా జిందాల్ ప్యాంథర్ అని చెప్పేసి మెన్షన్ చేసింది మాత్రమే తెచ్చుకున్నాను. జిందాల్ ప్యాంథర్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 90,000 రూపీస్ స్టీల్ పట్టిందండి. అంటే మనకు జిందాల్ ప్యాంథరు, ఎంఎస్వి కొన్ని బ్రాండ్స్ వచ్చేసి కిలోల లెక్కన ఇస్తారు, కొన్ని బ్రాండ్స్ వచ్చేసి ఐరన్ రాడ్స్ లెక్కలో ఇస్తారు. ఈ ఐరన్ రాడ్స్ ఎంత రేట్ అనేది మళ్ళీ నేను ఒక షార్ట్ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రజెంట్ అయితే నాకు అన్నీ కలిపి 90,000 రూపీస్ స్టీల్ పడింది. సిమెంట్ విషయానికి వస్తే, సిమెంటు కాకతీయ సిమెంటే ఫస్ట్ నుంచి వాడుతున్నానండి. కాకతీయ 53 గ్రేడు 328 రూపీస్. నాకు 86 బస్తాలు పట్టింది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక 15 kg బైండింగ్ వైర్ పట్టిందండి. అంటే ఇప్పటి వరకు 4 ట్రాక్టర్ల ఇసుక, 5 ట్రాక్టర్ల కంకర, 90,000 రూపీస్ స్టీలు, 15 kg బైండింగ్ వైరు. ఇవి మనకు కావాల్సిన మెయిన్. తర్వాత 2 బాక్సెస్ వచ్చేసి కవర్ బ్లాక్స్, ఒక 5 లీటర్ది డాక్టర్ ఫిక్సిట్. ఇది అందరూ కాకుండా మ్యాక్సిమం అందరూ వేసుకోవాలి, అది చాయిస్. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ 11:15కి స్టార్ట్ అయిందండి. నాకు అక్కడ కొంచెం ట్రాక్టర్ తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల సాయంకాలం 4:44 కంప్లీట్ అయింది. అంటే 5.5 అవర్స్ నాకు టైం పట్టింది. చాలా లేట్ ఇది. మొత్తానికి సూర్యుడు అస్తమించే టైంకి కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం ఇది కంప్లీట్ అయిన తర్వాత 4 మూలలకు 4 ప్లేసులో భక్ష్యాలు పెట్టినాం, గుగ్గిళ్ళు చల్లిపించినాం, తర్వాత గుగ్గిళ్ళ వాటర్ చల్లిపించేసినాం. సెంట్రింగ్ కూలి వాళ్ళకు కళ్ళు గుగ్గిళ్ళు ఇచ్చేసినాం. రాత్రికి వచ్చేసేవరకు 5 రకాల ఆయిల్స్తో దీపం వెలిగించేసినాం. మేస్త్రికి టవలు, లుంగి, ఒక చీర బహుకరించినాం. అది ఆచారం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదండి మా ఇల్లు కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.